మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధమైన వృత్తుల్లో వారికి విశేష ఆదరణ, గుర్తింపు కలుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో పురోగతి, విదేశీ ద్రవ్య ప్రయత్నాలు ఫలించే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఆ లాభాలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి. క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. సాంకేతిక లోపాలు, స్వల్ప కారణాల వల్ల గొప్ప అవకాశాలు అడ్డుపడే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నిరుద్యోగులకు అంది వచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. నిలకడ కలిగిన ఉద్యోగం లభిస్తుంది. ప్రముఖ సంస్థల్లో పనిచేయడానికి అవకాశాలు లభిస్తాయి. సంతాన విషయమై చింతించవలసిన అవసరం లేదని గ్రహించి మనోధైర్యంతో కలిగి ఉంటారు. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశాలు గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ అనుమానాలు, సంకోచాలు పెట్టుకోవద్దు. స్వయంగా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎలర్జీ, కీళ్ళ నొప్పులు వంటి స్వల్ప ఇబ్బందుల పట్ల అప్రమత్తంగా ఉండడం చెప్పదగిన సూచన. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని సంప్రదించే వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని నష్టపోవడం జరుగుతుంది. తర్వాత బాధపడడం కూడా జరుగుతుంది. అనవసరమైన పంతాలకు, పట్టింపులకు పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ పనైనా వీలైనంత త్వరగా అమలు చేయడం మంచిది. సహోదర వర్గంతో ఆస్తి వ్యవహారాలు, అందుకు సంబంధించిన ఇతర అంశాలు చర్చకు వస్తాయి. ప్రతి విషయాన్ని చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. మీ తోటి వాళ్ళు ఏమీ శ్రమించకపోయినా దాదాపు మీతో సరిసమానంగా ఫలితాలనే సాధిస్తారు. ఇది ఆలోచనలకు అంతుచిక్కని విషయంగా మారుతుంది. పలుకుబడి, డబ్బు ఎంత పనైనా సులభ సాధ్యం చేస్తుందని గ్రహిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన విషయాలేమీ ఈ వారం లేవు. అయితే దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. యోగా, మెడిటేషన్స్ వంటివి చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్నవారికి విదేశీ విద్య లభిస్తుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న వారికి కొత్త ప్రాజెక్టు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఈ వారం ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి.